స్తోత్రమేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి కాసేపైన దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? దేవుని కృపను బట్టి, దేవుని దయను బట్టి దినాన్ని చూడగలుగుతున్నాం. మరి ఈ కృప అందరూ కలిగి ఉండాలని మనం అందరం ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో మరి వేచి చూద్దాం. అలాగే ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందాం. నేను చదువుతున్నాను. మొదటి దశలోనికెళ్ళి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతాను. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకునుడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చాలా విలువైన సంగతులు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అంటే ఎడతెగక ప్రార్థన చేయాలట. ఇంకేమంటాడంటే ఎల్లప్పుడూ అందరితో కలిపి సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయాలట. అలాగే ఎవరికి కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూసుకోమంటున్నాడు. మరి ఇదేనో కీడునకు ప్రతి కీడు మరి మనం ఎవరికైనా చేస్తున్నామా? మన యొక్క ప్రవర్తన మనము పరిశీలన చేసుకున్న వారముగా ఉండాలి. ఎందుకంటే మనసులో కూడా వారి ఎడల మరి కీడు చేసే వారి ఎడల నువ్వు మరి కీడు విషయమే ఆలోచన చేయడానికి కూడా వీల్లేదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. మరి ఇంకేమంటాడంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. అలాగే మరి ప్రార్థన ఏమంటున్నాడు? ఎడతెగక ప్రార్థన చేయమంటున్నాడు. మరి అట్టి కృప మనందరికీ తోడై ఉండాలి. ఎప్పుడైతే ఎడతెగక ప్రార్థన చేస్తామో మరి మన శోధనలో పడము. ఎప్పుడు సంతోషంగా ఉంటాం. అలాగే ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు, ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు మరి కీడునకు ప్రతి కీడు ఎవ్వరికి మనం చేయమని మీకు ఈ సందర్భంలో తెలియచేస్తూ మరి మనం దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవించి దేవుని చేత దేవుని దగ్గర నుంచి వచ్చే మరి శాపానికి గురి కాకుండా, ఉగ్రతకు గురి కాకుండా మరి దేవుని యొద్ద నుండి వచ్చే మరి మేలులకు, దీవెనలకు మరి ఆశీర్వదించబడడానికి మరి కృప మనందరికీ ఉండేలాగున మరి దేవుడు చెప్పినట్టు నడుచుకుని ముందుకు సాగిపోదామని మీకు తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, చర్చ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి ఈ రోడ్డు మార్గం ఎదుగుతున్నాను చదువుతున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానమును నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. నీ కృప అందరినీ అప్పచెప్పుడు చూడండి అని ప్రార్థిస్తున్నాను. ఈ దినం ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, చర్చ్ ద్వారానైనా వారికి కలిగిన బలహీనతల నిమిత్తమే ప్రార్థన చేయాలని అవసరంతో కోరుతున్నారో వారందరి ప్రార్థన మీరు వినండి. నాయన నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి, ఇంకా నువ్వు ప్రభా మా గ్రామాన్ని, మా రాష్ట్ర దేశాన్ని కాపాడమని, సరిహద్దులను నెమ్మదిని దయచేయమని, యుద్ధాలను ఆపమని, అలాగే తండ్రి ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే చెప్పిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని దయచేయమని, అలాగే రేపటి దినం జరగనున్న ఆగస్టు 15 గణతంత్ర దినోత్సవం ప్రభా ఘనంగా జరుపులాగిన మీరు నాయన అందరూ ప్రార్థన చేయించుండగా నాయన 2 రోజుల్లో ప్రభా జరగనున్న ఈ గణతంత్ర దివస్ ప్రభు ఎటువంటి నాయన అపాయకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడకుండా ఈ కాపుదల నుంచి మీరే మహిమ పొందమని, ఇది ఎవరైతే మ్యారేజ్ డే బట్టి చెప్పిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. మరి ప్రభు మనందరినీ దర్శించి మరి మాట్లాడిన విధానం బట్టి స్తుతించండి, నేను కనపరచండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.